హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత ఒక మార్నింగ్ రొటీన్తో అయితే మీ ముందుకు వచ్చానమాట. ఖచ్చితంగా వీడియో పెట్టాలి అనుకున్నాను. కాకపోతే కొన్ని రీజన్స్ వల్ల పెట్టలేకపోతున్నాను. అట్లీస్ట్ ఒక వీడియో అయినా చేద్దాము, అసలు చిన్న అప్డేట్ ఇద్దాము అనేసి అయితే చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే నా మార్నింగ్ ఇలా జరుగుతుంది. ముగ్గుతోనైతే స్టార్ట్ అయింది. దాని తర్వాత ఒక టీ పెట్టుకొని తాగేసాను. ఫ్రెష్ అప్ అయిన తర్వాత టిఫిన్ చేయలేదు ఈరోజు. సో టిఫిన్ వీడియో ఉండదన్నమాట. ఇంకా ఎలా ఉన్నారు అందరూ? అందరు బాగున్నారా? ఇక్కడైతే మార్నింగే బెడ్ క్లియర్ చేసేస్తున్నాను అనమాట. బెడ్ క్లియర్ చేసేస్తే మనకు మొత్తం ఆ రూమ్ అంతా క్లీన్ ఉన్నట్టు ఉంటుంది కదా. సో ఫస్ట్ అయితే రూమ్ అంతా క్లియర్ చేసేస్తూ ఉన్నాను. రూమ్ ఫస్ట్ ఇక్కడ క్లియర్ చేసేసి ఆ డ్రెస్సింగ్ టేబుల్ కూడా తుడిచేస్తే ఒక పని అయిపోతుంది అనమాట. అయితే అందరూ ఎలా ఉన్నారు నాకు ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. మీకు ఇంక ఇలాంటి వీడియోస్ కావాలి అని అంటే ఖచ్చితంగా మెసేజ్ చేయండి, అక్క ఇలాంటి వీడియోస్ చేయండి అని చెప్పేసి. ప్రజెంట్ అయితే గద్వాలోనే ఉంటున్నాము. ఇట్లా కొన్ని మీకు అప్పుడు చెప్పాను కదా ట్రాన్స్ఫర్స్ అవుతాయి అని, కాకపోతే అలా కావట్లేదు. సో ఇంకా కొన్ని రీజన్స్ వల్ల ఆగిపోయింది. సో ఎందుకు ఇక్కడే ఉంటున్నాం అనమాట. కాకపోతే ట్రాన్స్ఫర్ అవుతుందేమో అనేసి నేను యాక్చువల్గా కిచెన్లో ఉన్న సామాన్లన్నీ కూడా అప్పుడు చెప్పాను కదా, నేను హాస్టల్కి వెళ్ళేటప్పుడు అన్నీ సదిరి పెట్టేశాను అని చెప్పాను కదా, అవి అలానే ఉంచానన్నమాట. ఇంకా తీయలేదు, కొన్ని అవసరాల వరకే తీశాను. అవసరాలు అంటే మనకు రోజువారీ అవసరాల వరకు ఎన్ని ఉంటాయో ఏమేమి ఉంటాయో, నాకు కూడా పని ఎక్కువ కాకూడదని చూసుకుంటున్నాను అనమాట. అది ఎందుకో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. పని ఎక్కువ కాకుండా చూసుకుంటూ ఉన్నాను. ఎంతలో చేసుకోవాలో అంత చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇక్కడైతే ఫస్ట్ టిఫిన్ చేయలేదు కాబట్టి ఇంకా డైరెక్ట్ లంచ్కి పెట్టేస్తున్నాను. ఇక్కడ సాంబార్ చేద్దామనేసి ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. మామూలుగా నేను చేస్తాను కదా సింపుల్గా సాంబార్ ఎలా చేస్తానో అలా వాటి కోసం అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట. మీరంతా ఎలా ఉన్నారు నాకు ఖచ్చితంగా చెప్పండి. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. ఆల్మోస్ట్ 1 year అవుతుంది మనం క్లీనింగ్ వీడియోస్ చేసి. మామూలు వీడియోస్ అంటే చేశానులే, కానీ క్లీనింగ్ వీడియోస్ చేసి అయితే చాలా రోజులు అవుతుంది. మీకు ఇలాంటి వీడియోస్ చాలా ఇష్టమని నాకు తెలుసు. ఇలాంటి వీడియోస్ పెడితేనే కూడా మన ఛానల్లో వ్యూస్ వస్తాయి అన్నమాట. మీతో అయితే చాలా విషయాలు షేర్ చేసుకోవాలి, కానీ టైం వచ్చినప్పుడు అన్నీ చెప్తాను. ఖచ్చితంగా నేను మీతోనే ఉంటాను, మీరు నాతోనే ఉంటారు కాబట్టి ఎప్పటికీ మనం మాట్లాడుకుంటూనే ఉంటాము. ప్రజెంట్ అయితే అంతా బాగానే ఉంటుంది, అంతా బాగానే ఉన్నాము. ప్రస్తుతానికి అయితే మంచి రోజులే ఉన్నాయి మనకి. సో మీరు కూడా ఏంటి ఇంకా ఏమన్నా సజెషన్స్ వీడియోస్ కోసము నాకు వీడియోస్ సజెషన్స్ చేయండి, ఓకేనా? ప్రస్తుతానికి అయితే ఒక విషయం షేర్ చేసుకోవాలి మీతోటి. అదేంటి అంటే, నేను చెప్పాను కదా అప్పుడు కోచింగ్కి వెళ్ళాను, చదువుకున్నాను, ప్రిపేర్ అవుతున్నాను కదా. ప్రిపేర్ అవుతున్నప్పుడు Group 4 రాశాను. Group 4 ఒక 2 marks 3 marksతో అది వెళ్ళేలాగా, అంటే ఇంకా రిజల్ట్ రాలేదు, చెప్పలేము ఏం జరిగేది. ఇంకా గ్రూప్స్కి ఇంకా Group 2 ఏమో వాయిదా పడిపోయింది. అది డిసెంబర్లో ఉంది. అది రాస్తానో లేదో కూడా చెప్పలేను. కాకపోతే అది Group 3 అయితే మళ్ళీ రాద్దాము అనేసి అయితే అనుకుంటున్నాను అనమాట. ఇలా అయితే జరుగుతుంది. నా స్టడీస్ విషయానికి వస్తే మీరు చాలామంది అడిగారు కదా కామెంట్స్లో, అక్క ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అనేసి. ప్రజెంట్ అయితే గద్వాల్లోనే ఉన్నాను. ప్రజెంట్ అయితే ఖాళీగానే ఉన్నానని చెప్పాలి, ఓకేనా? ఇక్కడ వంట విషయానికి వచ్చేస్తే నేను పెసరపప్పుతోటి చేస్తున్నాను. అంటే చారు లాగా, మరి ఎక్కువ చింతపండు వేయను, మీకు తెలుసు కదా. సింపుల్గా చేసుకుంటూ ఉంటాను, ఎక్కువ గ్యాస్ రాకుండా ఉండడానికి అండ్ కొంచెం కడుపు కూడా చలువ చేయడానికి ఇలా చేస్తూ ఉంటాను అనమాట. పెసరపప్పుతోటి చాలా బాగుంటుంది. ఇంకా మీరు ఏమేమి చేసుకుంటున్నారు, మీరు ఎలా ఉన్నారు, ఖచ్చితంగా నాకు కామెంట్లు చేయండి అని ఎందుకు అంటున్నానంటే చాలా మిస్ అవుతున్నాను అనమాట. చాలామంది రచన కానీ, లేకపోతే రుచిత అని ఇంకో అమ్మాయి సన్నీ బన్నీ చాలామంది ఉన్నారు. వాళ్ళప్పుడు చాలా మంచి మెసేజ్ చేసేదనమాట. మీ పేరు మెన్షన్ చేయట్లేదని మీరు ఫీల్ కావద్దు. కాకపోతే అందరి పేర్లు గుర్తుండవు కదా, కాకపోతే కొంతమంది గుర్తుంటారు అనమాట. ఇలా మంచిగా చాటింగ్ చేసే వాళ్ళు నాతోటి, మంచిగా కామెంట్లలో ఇట్లా మన వీడియోస్ని ఆదరించే వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో లాస్ట్లో అయితే ఇక్కడ సాంబార్లో నేను MTR సాంబార్ పొడి వేసి అయితే అది ఉడికించిన తర్వాత దింపేశాను మంచిగా. ఇంకా తాలింపు వేసుకొని దింపేశాను. చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటుంటే. ఇంకా దాని తర్వాత ఇంకా వంట అయిపోయింది కదా. వంటలో ఓన్లీ సాంబారే చేశాను, ఇంకేం చేయలేదు. దాని తర్వాత ఇక్కడ వంట సామాన్లు ఉంటే ఇంకా అన్నీ ఉంటాయి కదా, అవన్నీ క్లియర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట.
ఇక్కడ గ్యాస్ స్టవ్ కూడా ఇంకా వంట అయిపోయిన తర్వాత మీకు తెలిసిందే కదా, అంతా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా నేను లేనప్పుడు అయితే చాలా గలీజ్ అయిపోయింది మన రూమ్ అంతా, అప్పుడంతా ఉండేది. కానీ మళ్ళీ చేసుకుందాం, మళ్ళీ అంతా మంచిగా చేసుకుందాము. ఇంకా 1 ఇయర్ మ్యాక్సిమం ఇక్కడ 1 ఇయర్ ఉంటామేమో నాకు తెలిసి. 1 ఇయర్ ఉన్నా, ఒక్క రోజు ఉన్నా, 2 రోజులు ఉన్నా, మనం తెలుసు కదా మన గురించి మనం ఎట్లా చేసుకుంటామో. సో మంచిగా ఉంచుకుందాం మన ఇంటిని ఎప్పుడైనా సరే. సో ఇక్కడైతే అంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. వంట అయిపోయిన తర్వాత అంతా క్లీన్ చేసి పెట్టేసుకుంటే ఇంకా ఎలాంటి మంచిగా నీట్గా ఉంటుంది అనమాట. ఇంకా ఇక్కడ కూడా సింక్లో అవన్నీ కడిగిస్తూ ఉన్నాను. ఇక్కడ రైస్ కూడా పెట్టేస్తూ ఉన్నాను. ఆ రోజు లంచ్కి సార్ రానన్నారు. సో అందుకే నేను నా కోసం కొంచెమే రైస్ పెట్టేసుకుంటూ ఉన్నాను అనమాట. దాని తర్వాత దాని మీద రైస్ పెట్టేసేసి ఇంకా ఇంట్లో ఫస్ట్ ఊడ్చుకున్నాను. ఫస్ట్ అంతా క్లియర్ చేసుకున్నాం కదా బెడ్, అప్పుడు అంత పని ఉండదు. సో ఎప్పటికప్పుడు ఊడ్చుకుంటే అప్పుడు సరిపోతుంది. ఇంకా ఊడ్చుకున్న తర్వాత మాప్ పెట్టేసి మంచిగా నీట్గా పెట్టుకుంటాను అనమాట. ఇంకా ఎవరైనా కదిలించే వాళ్ళే ఉండరు. ఇంకా నెక్స్ట్ అయితే ఈ క్లిప్ అయితే ఆ నెక్స్ట్ డే అనమాట. ఆ రోజు బెడ్షీట్స్ చేంజ్ చేశాను. యాక్చువల్గా బెడ్షీట్స్ చేంజ్ చేశాను. దెన్ మళ్ళీ ఆ రోజు కూడా నాకు అరేంజ్ చేయడానికి బట్టలు ఉంటే అవన్నీ అరేంజ్ చేసేసి పెట్టుకుంటూ ఉన్నాను అనమాట. ఇది నెక్స్ట్ డే మీకు ఇలా చూస్తుంటే మోటివేటింగ్గా ఉంటుంది. మీరు కూడా నాకు ఈ పని ఉంది కదా అని కొంచెం మోటివేటింగ్గా ఫీల్ అవుతారని ఈ క్లిప్ యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇలాంటి ప్రస్తుతానికైతే ఈ వీడియో మీకు ఎలా నచ్చింది ఆ వీడియో, లేకపోతే ఇంకేమైనా డ్రాబ్యాక్స్ ఉన్నాయా నాకు ఖచ్చితంగా తెలియజేయండి. చాలా రోజులు అయింది నాకు కూడా కొత్తగా వీడియో చేస్తుంటే కొత్తగా అనిపిస్తుంది అనమాట. సో మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. సరేనా, ఉంటాను మరి. మీకు వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.